అనకాపల్లి జిల్లా చోడవరం కారులో గంజాయి స్మగ్లింగ్ కేసులో పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 30 లక్షల రూపాయలు విలువ చేసే గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరో ఇద్దరు తమిళనాడుకు చెందిన వారు ఉన్నారని గుర్తించారు. అనకాపల్లి జిల్లా చోడవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక గంజాయి కారు బీభత్సం చేసిన విషయం అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే 21వ తేదీ అనగా నిన్న ఏమైందంటే 16 గంటలకి ఈ ఒక బోల్డ్ బేజ్ కలర్ కారు హోండా సిటీ కారు మాకు ఆన్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ వెహికల్ చెకింగ్ అనేది స్టార్ట్ చేశారు. సో ఆ వెహికల్ చెకింగ్లో ఈ బేజ్ హోండా సిటీ కార్ అనేది చాలా ఫాస్ట్గా ఎవరైతే పెడెస్ట్రియన్స్ ఉన్నారో వాళ్ళందరినీ దాటుకుంటూ చాలా ఫాస్ట్గా వెళ్ళటం జరిగింది. సో ఎస్ఐ అండ్ స్టాఫ్ అలాంగ్ విత్ మీడియేటర్స్ డౌట్ వచ్చి ఆ కార్ని స్టాప్ చేయడానికి ట్రై చేస్తే ఆ కార్లో మనిషి ఎవరైతే ఉన్నారో A4 and A5 అక్యూజ్డ్ కార్ ఆపకుండా ఈవెన్ స్టాపర్స్ని అండ్ అక్కడున్న పోలీస్ సిబ్బందిని గుద్దటానికి కూడా ట్రై చేశాడు, హిట్ చేయడానికి. సో వాళ్ళు తప్పించుకున్నారు. అదే ఫాస్ట్లో వెళ్ళేసి ఒక మోటార్ బైక్ మీద ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్ని ఒక ఆటోని హిట్టించి అక్కడే ఉన్న ఒక పోల్, ఎలక్ట్రికల్ పోల్ ఏదైతే ఉందో దాన్ని కూడా గుద్దటం జరిగింది. గుద్దేసి కార్లో నుంచి ఆ అక్యూజ్డ్ పారిపోవడానికి ప్రయత్నించారు. అప్పుడు సిఐ చోడవరం, ఎస్ఐ కార్తిక్ చోడవరం అండ్ దే స్టాఫ్ వాళ్ళ వెనక చేసి వాళ్ళని పట్టుకోవటం జరిగింది. వాళ్ళ ప్రెజెన్స్లో వెహికల్ చెక్ చేయగా ఒక 240 kgs గాంజా ఏదైతే ఉందో అది దొరకటం జరిగింది. దీని ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ప్రకారం A4, A5 రాజస్థాన్కి చెందిన వాళ్ళు అండ్ A4, A5 2 రోజుల క్రితం గంజాయి స్మగ్లర్స్ బేబస్సును సృష్టించారు. ఏజెన్సీ ప్రాంతం నుంచి చోడవరం మీదుగా కారులో స్మగ్లర్లు గంజాయి తరలిస్తున్నారు. పక్కా సమాచారంతో చోడవరం పిఎస్ సమీపంలో తనిఖీలు చేపట్టారు పోలీసులు చూడగానే కారు వేగంగా దూసుకెళ్లింది. బిఎన్ రోడ్డుపై ఆటో బైక్ను కారు ఢీకొట్టింది. పెట్రోల్ బంక్ దగ్గర కరెంటు స్తంభాన్ని కారు ఢీకొట్టింది. ఈ క్రమంలో పోలీసులు వెంబడించడంతో స్మగ్లర్స్ పరారయ్యారు.